ఓట్ల దొంగతనం గురించి రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దేశం దీని మీద తీవ్రంగా స్పందిస్తుంది. దేశం అంటే అంధ జర్నలిస్టులు, అంధ పత్రికలు, అంధ మనుషులు, అంధ పార్టీలు కాదు, కళ్ళు మూసుకుపోయినటువంటి వ్యక్తులు కాదు. డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ని, ఈ దేశ వ్యవస్థలని గౌరవించి ప్రేమించి అవి ఉన్నప్పుడే మన హక్కులు పరిరక్షింపబడతాయి. అవి ఉన్నప్పుడే మన స్వేచ్ఛ కాపాడబడుతుంది. అవి ఉన్నప్పుడే మన భావ ప్రకటన లాంటి ఎన్నో స్వేచ్ఛలు మనం పొందగలుగుతాం. వ్యవస్థ నాశనమైతే మన మనగడ సాధించలేమని చెప్పి నమ్మే ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. తీవ్రంగా స్పందించడమే కాదు, రోడ్లు ఎక్కుతున్నారు. ఓట్ థీఫ్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్ అని చెప్పి రోడ్ ఎక్కుతున్నారు. ఓట్ థీఫ్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్ అని చెప్పి ఈ విధంగా ప్రొటెస్ట్లకు కూడా దిగుతూ ఉన్నారు. నెట్టింట చాలా పెద్ద చర్చ జరుగుతుంది. చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ కూడా దేశంలో ఎన్ని నియోజకవర్గాల్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఏ విధంగా ఓట్ల పర్సంటేజ్ పెరిగిందో, ఏ విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇర్రెగ్యులారిటీస్ని కప్పిపెట్టిందో చాలా ఆ నివేదికల చర్చే కాదు. చాలా చోట్ల ఇప్పుడు బెంగళూరు సెంట్రలే 7 అసెంబ్లీ నియోజకవర్గాలంటే 6 చోట్ల కాంగ్రెస్ మెజార్టీ ఇచ్చి ఒక మహాదేవ్పూర్ ఒకటే మెజారిటీ రాలేదు. ఏం జరిగింది అంటే 1,00,000 ఓట్లు దొంగతనం చేశారు. అక్కడ 1,00,000 ఓట్లు దొంగతనం చేశారట. ఆ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్కి పూర్తి కమాండ్ ఉన్న చోట కాంగ్రెస్కి బీజేపీకి 1,00,000 ఓట్ల మైనస్ వచ్చింది. ఏందప్ప 1,00,000 ఓట్ల మైనస్ అని చూస్తే 1,00,000 ఓట్లు దొంగతనం చేశారు. ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 7 పార్లమెంటు నియోజకవర్గాలు వైసీపీ గెలవాల్సినవి వీళ్ళు గెలిచారు అని ఓట్ ఫర్ డెమోక్రటిక్ సంస్థ కూడా నివేదికలు విడుదల చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల చుట్టూ ఎక్కడైనా పార్లమెంట్ నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లో 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2,000 మెజారిటీ, 1,800 మెజారిటీ, 3,000 మెజారిటీ, 4,080 ఓట్ల మెజారిటీ పార్లమెంట్ నియోజకవర్గాలు. ఇవి చూడండి ఎట్లుంటాయో. అది కూడా రాత్రి 7, 8 తర్వాత ఓట్లు పోలయ్యాయట. అవి ఎక్కువ చూపించుకుంటూ పోయారు. ఈ లెక్కన మొత్తం బీజేపీ, ఎన్డీ అందరూ కలుపుకొని 140, 150 సీట్లకు మించి లేవని నెట్టింట జరుగుతున్నటువంటి చర్చ. వీళ్ళందరికీ మించిన అంతకు మించి సీన్ లేదు అని. ఓట్ల దొంగతనం చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు దిగిపోవాలి అని. ఇప్పుడు వీళ్ళు విశ్వసనీయత కాపాడుకోవాలంటే, ఈ ప్రభుత్వ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఏం చేయాలి? రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి. సాయంత్రం 6, 7 తర్వాత ఏడైతే పోలింగ్ జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వాలి. లేకపోతే వీళ్ళని చూసిన ప్రతిసారి దొంగ 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 అని మ్యూజిక్ అదేదో సినిమాలో వస్తుంటుంది చూడండి. ఎవరన్నా ఒక దొంగకు పోతే, దొంగతనానికి పోతే దొంగ 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 అని అది వస్తుంటుంది. మరి ఏం చేయాలి? తెలియకుండానే వచ్చేస్తుంటుంది దొంగ 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 అని. మరి ఓట్ల దొంగతనం చేస్తే ఎవరైనా అట్లే అంటారు. ఓట్ల దొంగతనం చేస్తే అనుకోని ఉంటారా? కాదు, రాహుల్ గాంధీ చెప్పిన తప్పు అయితే తప్పు అని చెప్పాలి. ఎట్లా తప్పో చెప్పాలి. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేసిరారు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇవ్వండి అని. ఇవ్వాలి. రాత్రి 7 గంటల తర్వాత ఎవరు ఓట్లు వేసారు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. మీరు దొంగలు కాదు అని దేశ ప్రజల ముందు నిరూపించుకోండి. లేదు అంటే అసలు మిమ్మల్ని ఆ సీట్లను గుర్తించలేని పరిస్థితి ఉంటే మీ నిర్ణయాల గురించి దేకే పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలను నమ్మకపోతే, వ్యవస్థలను నమ్మకపోతే, ప్రజాస్వామ్యం హత్యగావింపబడితే, ప్రజాస్వామ్యం అపహాస్య పాలైతే మనం ఇక దేశం గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది? ఏం మిగిలి ఉండదు. నెక్స్ట్ స్టెప్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ను బాయ్కాట్ చేస్తాయి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం పోతూ ఉన్నాం. ఎవరో ఒకరో ఇద్దరో గుప్పెడు మంది అధికారాన్ని అనుభవించడం కోసం ఈ దేశంలో వ్యవస్థలను వాడుకుంటూ ఉంటే, ఎవడో గుప్పెడు మంది ఆర్థిక ప్రయోజనాలు సాధించాలి, ప్రపంచంలో ధనవంతులుగా వాళ్ళు ఎదగాలి అని 2-3 ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటే, ఇన్ని దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న వ్యవస్థల స్వతంత్రాన్ని నాశనం చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉండకూడదు. అటువంటి పరిస్థితిని ఈ దేశంలో వ్యవస్థల పాలకులు తీసుకురాకూడదు. వాళ్ళ ఈ దేశానికి సమాధానం చెప్పాలి.
సమాధానం ఫేక్ ప్రాపగండా కాదు, సమాధానం మిస్లీడింగ్ అని కాదు, సమాధానం చాలా న్యాయబద్ధంగా ఉండాలి, సమాధానం అనుమానాలు తీర్చే విధంగా ఉండాలి. అవేవి చేయకపోతే అదిగో ఓట్ల దొంగలు రాజీనామా చేయాలని జనాందరూ రోడ్లు ఎక్కుతారు. టీవీలో కనిపించిన, పేపర్లో కనిపించిన ఏ దొంగ అని చెబుతారు. ఇంకా చివరికి కొందరు ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా అదిగోనమ్మా వీళ్ళే ఓట్ల దొంగలు, వీళ్ళు ఓటు దొంగతనం చేశారు, దొంగలని ఫోటోలు చూపెడతారు. ఏమైనా చేస్తారేమో జనం, ఏముంది ఆవేదన.